నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి గడ్డపై మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా ఎంఐఎం పార్టీ అడుగులు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున ఎంఐఎం పార్టీ నాయకులు భారీ నామినేషన్ ర్యాలీతో వనపర్తి పట్టణంలో హడావిడి. జెండాలు నినాదాలతో సాగిన ఈ ర్యాలీ వనపర్తి రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ సందర్భంగా ఎంఐఏ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రహీం, టౌన్ అధ్యక్షుడు అప్సర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పార్టీ తరపున 3వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డుల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని, పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మొట్టమొదటిసారి వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ నామినేషన్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక చివరి రోజున జరిగిన ఈ నామినేషన్ ర్యాలీతో వనపర్తిలో మున్సిపల్ ఎన్నికల వేడి మరింత పెరిగింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి.